పులివేందుల మండలం కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట మండలంలో కూడా పూర్తిస్థాయి అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ యొక్క ఉప ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయి అయితే సజావంగా జరిగే విధంగా అయితే చర్యలు కూడా పోలీస్ శాఖ వారు కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అడ్డా ఏదైతే ఉందో పులివెందుల జగన్మోహన్ రెడ్డి కంచుకోటను బద్దలు కొట్టే విధంగా అయితే ఈ యొక్క ఎన్నికలు కూడా నిర్వహించినట్లయితే తెలుస్తుందనేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూద్దాం, మనతో పాటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు అయితే పోలింగ్ శాతం ఎంతవరకు అయితే నమోదైంది అనుకుంటారో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కంచుకోటను బద్దలు కొట్టే విధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరిగిందనేసి కూడా ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు దాదాపు అంటే సమయం 4 గంటల వరకు నాకు తెలిసి నాకు అందుతున్న సమాచారం ప్రకారం 65% వరకు పోలింగ్ అయింది. మరో గంట వరకు ఉంది. అంటే అనేక మంది వందలాది మంది ఓటర్లు ఇంకా క్యూలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే పోలింగ్ ప్రదేశంలో ఆ కాంపౌండ్ ఈ ప్రిన్సిపల్లోకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వాళ్ళు వేసేటంత వరకు వాళ్ళకి సమయం ఇవ్వడం జరుగుతుంది. అంటే 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. మనం సార్వత్రిక ఎన్నికలుగా చూసాం, రాత్రి 1 గంట 2 వరకు కూడా ఓటర్లు బారులు తీరి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి దాదాపు 80-85% వరకు ఓట్లు పోలయ్యే అవకాశం, అంటే ప్రస్తుత ఓటింగ్ సరళిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా మీరు అనేక ప్రకారం ఎవరికి కానీ కంచు కోటలు లేవు, ఉక్కు కోటలు లేవు, బంగారు కోటలు లేవు, వెండి కోటలు ఏం లేవు. ప్రపంచంలో ఆధునిక ప్రపంచం, ఈ దేశంలో అనేక మంది రాజకీయ ప్రముఖులందరూ కూడా కంచు కోటలు, ఉక్కు కోటలు అనే వాళ్ళందరూ కూడా వారి కోటలు బద్దలై ఓటమి చదువుతున్న సందర్భాలు చూసాం. ఉక్కు మహిళగా పొందిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయిన సందర్భాలు ఈ దేశంలో చూసాం. దేవిలాల్ గారు ఓడిపోయారు. అనేక మంది ఓడిపోయిన సందర్భాలు, రాజనారాయణ గారు ఒకసారి గెలిచారు, అనేక సందర్భాల్లో ఓడిపోవడం జరిగింది. ములాయం సింగ్ గారు గెలిచారు, ఓడిపోయారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఒకానొక సందర్భంలో ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎత్తు పొలాలు అనేది ఉంటాయి. ఎవరికి కూడా కంచు కోటలు, ఉక్కు కోటలు ఇవన్నీ ఉండవు. ప్రజలు మెచ్చినంత వరకు కోటలుగా ఉంటాయి. ప్రజలు మెచ్చకోకుంటే కంచు కోటలు, ఉక్కు కోటలను కూడా పేలల మాదిరి బీటల వారి కుంగిపోతాయి. కాబట్టి ఇదేం జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటగా ఉండాల్సిన అవసరం లేదు. కంచుకోటగా ఉండేటంత ప్రజాసేవ కానీ ఈ ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి ఆయనకేం చేయలేదు. కాబట్టి కంచుకోటలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు కానీ కంచుకోటలుగా ఉండాలని మనం ఫీల్ అవుతున్నాం? వాళ్ళ దగ్గరుండే ధన మదంతో, ఆయుధ బలంతో, అరాచకంతో వాటిని ఇవన్నీ కూడా వారంతా కూడా కంచుకోటలుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యం ఒకసారి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే సందర్భం వచ్చినప్పుడు ఉక్కు మేడలన్నీ పేగ మేడలుగా కూలిపోతాయనే సందర్భాన్ని ఆ సంఘటన కూడా ఈరోజు జరుగుతున్న ఎన్నికలు నిరూపితమవుతూ ఉన్నాయి. సార్, మొత్తానికి చూస్తే రాష్ట్ర రాజకీయం ఒకవైపు ఉంటే పులివెందుల రాజకీయం ఒకవైపు ఉంటుందని కూడా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇదే తరహాలో చూస్తే ఈరోజు జరిగినటువంటి ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే ఉందో రీసైక్లింగ్ జరిగిందని కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? వాళ్ళు గత వారం రోజులుగా, అంటే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి కూడా వాళ్ళకు ఓటమి చెందుతామనేది ఒక స్పష్టమైన అవగాహనకు రావడం జరిగింది, అంచనాకు రావడం జరిగింది. అటు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏదో విధంగా తమ ఓటమికి పలు కారణాలను ఎదుర్కొనే ఒక ప్రక్రియలో వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. మొదటి రోజు రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినారు, మాకు పోలీసులకు యుద్ధమని. అంటే ఇంతవరకు మీరు అధికారంలో ఉండేటప్పుడు ఎవరితో యుద్ధం చేసినారు? ఎవరిని అడ్డమెట్టుకుని యుద్ధం చేసినారు? అంటే మీరు అధికారంలో ఉండేటప్పుడు ఏ పోలీస్ యంత్రాంగం అయితే అదే పోలీస్ యంత్రాంగం ఉంది, అదే కలెక్టర్లు ఉన్నారు, అదే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అదే ఎన్నికల అధికారులు ఉన్నారు. అంటే మీ పరిపాలన ఎన్నికలు జరిగితే సంసారం, మిగతా వాళ్ళ హయాంలో ఎన్నికలు జరిగితే అప్రజాస్వామ్యము, లేకుంటే కనుక పాతివృత్యం జరిగినట్టు మీరు మాట్లాడడం తగదనే చెప్తా ఉన్నా. ఆ రోజు నుంచి గత వారం రోజులు మీరు చెప్తున్నారు ఒక ప్లాన్ ప్రకారం స్వేచ్ఛాయుతవాదులు ఎన్నికలు జరగవు అని చెప్పి. స్వేచ్ఛాయుతవాదులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా సరే ఈరోజు మీడియా ప్రతినిధులకు కానీ, రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగాన్ని కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఎక్కడైనా ఫిర్యాదులు రావడం జరిగింది? ఎక్కడ కూడా రాలే. వెబ్ కాస్టింగ్ పెట్టాం. నిజంగా మేము రిగ్గింగ్ చేసుకుంటే రేపు వెబ్ కాస్టింగ్ తీసుకోండి, కనబడతాయి. రిగ్గింగ్ చేసుకుంటే మేము ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్లు తీసుకొని
రిగ్గింగ్ చేయాలంటే ఇద్దరు ముగ్గురు పోతారు లోపలికి, బయట అందరూ కాయలు ఉండేసి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పోతారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్లు తీసుకొని మేము గుద్దుకోవాలా. ఎక్కడ వెబ్ కాస్టింగ్లో ఆ పరిస్థితి ఏమన్నట్టు చూడండి. అందరూ కూడా ఎవరి బ్యాలెట్ను వారు తీసుకొని తనకు నచ్చిన వ్యక్తికి, తన మెచ్చిన పార్టీకి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. అంతే తప్ప మీరు అనుకున్నట్టు సైక్లింగో రీసైక్లింగో అనేది ఏం లేదు. అంటే పచ్చకామలలోకి అంతా లోకమంతా పచ్చగా కనపడతానట్టు మీరు గతంలో ఏదైతే ఏ ప్రాక్టీస్ని అయితే అవలంబించారో, ఏ విధానాలను అయితే అవలంబించారో, ఏ విధంగా అయితే ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మీరు ఎన్నికల్లో గెలిచారో అదే విధమైన పద్ధతిని ఈరోజు కూడా అవలంబించాలని మీరు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ పోలీస్ యంత్రాంగం కానీ పటాపంచలు చేసి ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి ఒక సువర్ణ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజానీకానికి ఓటర్లకు అవకాశం కల్పించింది. కాబట్టి మీరు అసహనానికి గురవుతున్నారు. మీరు అసహనానికి గురవి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి మాట్లాడడం వల్ల గత వారం నుంచి మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దాన్ని పరాకాష్ఠగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు పోయినారు, అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు నన్ను కానీ అరెస్ట్ చేశారు. ఆయనను తీసుకొని పోయి ఎర్రగుంటలో వదలాల్సిన పని ఏముంది? ఎర్రగుంటలో నుంచి 5 కిలోమీటర్లు ఆయన పాదయాత్రతో ర్యాలీ చేస్తే జిల్లా పోలీస్ యంత్రాంగం తప్పు చేసిందని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా. నన్ను తీసుకొని పోయి ఒక పశువు మాదిరి, ఒక గొడ్డు మాదిరి నన్ను తీసుకొని పోయి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో బంధించారు. ఆయన తీసుకొని పోయి ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో ఎందుకు వదులుతారు మీరు? ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ అని ప్రశ్నిస్తాను జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని. అక్కడి నుంచి ఆయన నిర్జీవి నుంచి 5 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేస్తారు. ఎందుకని అడ్డుకోలేకపోయినారు? ఎవరికి అనుకూలంగా పోలీస్ యంత్రాంగం కానీ ఎన్నికల సంఘం ఉంది. ఆయన అరెస్ట్ చేసిన వారిని ఏదో ఒక డిటెన్యూలో నన్ను ఏ విధంగా పోలీస్ స్టేషన్లో పెట్టాలా? నన్ను చేయడం అప్రజాస్వామ్యం అని నేను ఈ రోజు కానీ చెప్తా ఉన్నా. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సిన బాధ్యత మా మీద ఉంది. 5 సంవత్సరాల పాటు మేము ప్రజలకు సేవ చేసేది, మేము తిరిగేది, మేము కష్టపడేది, ఆ రోజు జరిగే ఎన్నికల్లో మేము సత్ఫలితాలు సాధించాలని చెప్పి మేము ఇంత ప్రయత్నం చేస్తే ఈరోజు మమ్మల్ని మా కార్యకర్తలు కానీ మాట్లాడకుండా డిటెన్యూగా గిడువలో పెట్టారు. అవినాష్ రెడ్డి గారిని ఎందుకని మీరు ఇంతమంది పోలీస్ యంత్రాంగం ఆయన బందోబస్తుగా తీసుకుని మీరు గౌరవంగా నిర్జీవిలో సుధీర్ రెడ్డి ఇంట్లో వదలాల్సిన పని ఏముంది? 5 కిలోమీటర్లు వదిలినారు. అక్కడైనా కానీ మీరు డిటెన్షన్ చేయాలా? 5 కిలోమీటర్ల పాటు ఆయన పాదయాత్ర చేస్తా, నిరసన ర్యాలీ చేస్తే మీరు చేస్తుడికి చూస్తూ ఉన్నారంటే ఎక్కడికి పోయింది? ఎవరికి అనుకూలంగా? ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? అవినాష్ రెడ్డికో జగన్కో భయపడిపోయి జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ ఆ నుంచి ధర్నా చేసేవాడిని అబ్జర్వ్ చేయాల్సింది. మళ్ళీ తప్పించుకొని పులివెందులకు వచ్చినంత వరకు కూడా ఆయన పైన పర్యవేక్షణ కానీ ఆయన పైన నిఘా కానీ లేకపోవడం అనేది జిల్లా పోలీస్ యంత్రాంగం చేసిన తప్పు. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలా. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కూడా డిమాండ్ చేస్తాను, విజ్ఞాపన చేస్తున్నామన్నా. అవసరమైతే రేపు ఖచ్చితంగా ఆయన పైన లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా చూసుకుంటే పోలీస్ శాఖ వారు కూడా ఏదైతే ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే జరుగుతుందో దీనికి ప్రధానంగా ఏకపక్షంగా వ్యవహరించారని అంటున్నారా? ఏకపక్షంగా వ్యవహరిస్తే అవినాష్ రెడ్డిని ఎర్రగుంటలో ఎందుకు వదులుతారు? నిర్జీలో ఆయన 5 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారంటే దాదాపు గంటన్నర 2 గంటల వరకు ఉండింటుంది. అంతమంది వందలాది మంది వాళ్ళ కార్యకర్తలతో ర్యాలీ చేశారంటే దాదాపు 2 గంటల సేపు. ఆయన ఎందుకని నియంత్రించలేకపోయినారు? ఎవరికి అనుకూలంగా ఉంది? ఎన్నికల సంఘం కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ వారికి భయపడిపోయి, వారికి సాగిలబడిపోయి జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేయడం జరుగుతుంది. మమ్మల్ని ఇక్కడ కూర్చొని మేము ఇక్కడే పర్యవేక్షిస్తాం, ఎన్నికలు పర్యవేక్షిస్తాం, కావాలంటే మీరు గేట్లు లాక్ చేసుకొని మేము బయటికి కానీ పోమని చెప్తే మమ్మల్ని బలవంతంగా లాక్కొని పోయి అతను వదిలిపెట్టడంలోనే పోలీస్ యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతోంది. ఇప్పుడు కూడా పోయి డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆయనకు సాగిలబడిపోయి చర్చలు జరపాల్సిన అవసరమే ఉంది. నిజంగా మీరు డిటెన్షన్ చేసింటే బలవంతంగా లాక్కొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. అట్లా కూర్చోబెట్టుకోకుండా నేను 5 గంటలకు వస్తా, 6 గంటలకు వస్తా అందాక వేచి చూడడం అంటేనే పోలీసులు ఏ విధంగా తెల్లజెండా ఎగిరేసా కూడా అర్థమవుతుంది. పోలీసులు కూడా వాళ్ళకు భయపడిపోయి వారు ఏం చెప్తే అది వింటా ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఈ యొక్క ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఉప ఎన్నికల్లో పూర్తిస్థాయి అయితే రీసైక్లింగే కాదు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఒక రిగ్గింగ్ చేసుకునే విధంగా అయితే చొక్కాలు మార్చుకొని ఓట్లు వేసే విధంగా అయితే కార్యకర్తలు పాల్పడుతున్నారని కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఇందాక అవినాష్ రెడ్డి గారు కానీ ప్రెస్ మీట్ చూసా, ఎర్రగుంటలో ధర్నా చేసేటప్పుడు మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, మేము కోర్టుకు పోతాం, న్యాయస్థానానికి
ఆశ్రయిస్తామని చెప్తున్నారు. ఆశ్రయించుకోమని చెప్పండి. ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు జరిగినాయి. వాళ్ళందరూ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ పీఓ కానీ ఏపీఓ కానీ వాళ్ళందరూ కూడా నచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఎవరైతే ఓటర్ స్లిప్ తీసుకొని వచ్చింటాడో ఆ ఓటర్ స్లిప్లో ఫోటో ఉంటుంది, మీ దగ్గర కానీ ఓటర్ లిస్ట్లో కానీ ఫోటో ఉంటుంది. ఈ రెండు సరిచూసుకున్న తర్వాత అతని బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వైకాపా వాళ్ళని చెప్తే బ్యాలెట్ పేపర్ ఇవ్వరు. మన దగ్గర ఏదైతే ఐడెంటిటీ కార్డు తీసుకొని వచ్చింటామో ఈ ఐడెంటిటీ కార్డులో ఉన్న ఫోటోను, ఓటర్ లిస్ట్ ఉన్న ఫోటోను సరిచూసుకున్న తర్వాతనే బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళ బాధ్యత. సరిచూసుకున్న తర్వాతనే బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చిన బ్యాలెట్ పేపర్లో సంబంధిత ఓటరు తనకు నచ్చిన వారికి ఓటు వేయడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఎలాంటి అనుమానాలు కానీ అఘాయిత్యాలు కానీ నేరాలు ఘోరాలు ఏమిలో. నేను న్యాయస్థానానికి ఆశ్రయిస్తామని చెప్తున్నారు. ఎవరైనా కానీ న్యాయస్థానానికి కానీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడం కానీ అందరికి కూడా సమానమైన హక్కు ఉంది. మేము కానీ చేస్తాం. అవినాష్ రెడ్డిని ఎందుకు గాను మీ కస్టడీలో నుంచి వదిలేశారని చెప్పి జిల్లా యంత్రాంగమైన ఫిర్యాదు ఖచ్చితంగా చేస్తా, నేనే చేస్తా. నన్ను లోపల పెట్టేసి ఆయన ఎందుకు కానీ వదలాల్సి వచ్చింది. ప్లస్ ఆయన కానీ చెప్తున్నాడు న్యాయస్థానం ఆశ్రయించుకోమని చెప్పండి. నిజంగా ఎన్నికల సంఘం తప్పు చేసింటే దానికి బాధ్యత ఎన్నికల సంఘాందే. దీనిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అటు రాష్ట్ర అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం ఆజమాయిషీలోకి వెళ్ళిపోతుంది. ఏ కలెక్టర్ కానీ ఏ ఎస్పీ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి చెప్తే కానీ ఎవరు కానీ వినే పరిస్థితి ఉండదు. మొత్తం టోటల్ కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోతుంది. ఇక్కడ స్థానిక సంస్థలు జరిగేటప్పుడు కానీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఉప ఎన్నికలు జరిగే సందర్భంలో కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అటు పోలీసు కానీ రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ అన్ని విభాగాలు కూడా ఎన్నికల కోడ్ల పరిధిలోకి వస్తాయి. దానికంతా కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆధ్వర్యంలో అందరూ నడచాల్సి వస్తుంది. దీంట్లో చంద్రబాబు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర, లోకేష్ గారి పాత్ర అనేది జీరో. వాళ్ళ అవసరమైతే ముఖ్యమంత్రి పైన కూడా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. అట్లాడప్పుడు నీలం సాయిని గారు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అన్ని దానిల మీద సంతకాలు చేశారు. అన్ని ఘోరాలు, నేరాలు, అరాచకాలు, అవినీతి పైన ఆమె పాత్ర ఉంది. ఆమె చేసిన మంచికి, ఆమె చేసిన అవినీతికి వీళ్ళు ఆమోదిస్తూ ఆమెకు గిఫ్ట్గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మీరు నియమించిన, మీరు ఎంపిక చేసిన అధికారినే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంది. ఆమె ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమె మా మాట వినదు కదా. మేము అపాయింట్ చేసిన అధికారిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమాని పాత్రైన అధికారిని. ఆమె ఆధ్వర్యంలో జరిగేటప్పుడు ఆమె నిర్ణయాధికారిని. కావాలంటే ఆమె దృష్టికి తీసుకోమండి. ఆమె కూడా అన్నింటిని కూడా పరిశీలించి నిజంగా ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందంటే రీపోలింగ్ జరిపించే అవకాశం ఆమెకుంది. అవసరమైతే ఎన్నికను కూడా రద్దు చేసే అవకాశం కూడా ఆమెకుంది. మీరు ఏదన్నా ఉంటే ఇక్కడ పార్టీలకు లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ లేకుంటే బాబు గారికి కానీ సంబంధం లేని విషయం ఇది ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలకు మధ్య ఉన్న సంబంధం. మీది ఏదైనా ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోండి. మేము కూడా గతంలో అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలకు సంబంధించి మా జరుగుతున్న అన్యాయాలపైన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. మీరు కూడా ఫిర్యాదు చేయండి. మనం చేసే న్యాయాలపైన మనం ఏమైనా తప్పు చేసింటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం అది స్వతంత్ర సంస్థ. ఏ ముఖ్యమంత్రికి భయపడరు. రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి భయపడదు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానమంత్రికి భయపడదు. అవి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు. వాళ్ళకి ఫిర్యాదు చేసుకోండి. నిజంగా ఏదన్నా ఇర్రెగ్యులారిటీ జరిగినాయి కానీ అవకతవకలు అరాచకాలు జరిగినాయంటే ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. మాకు దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. మీ ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు మేము కానీ కట్టుబడి ఉంటాం. ఈ నెల 14న జరగబోయే ఏదైతే ఎన్నికల ఫలితాలు ఉన్నాయో లతారెడ్డి గెలుపు ఎలా ఉండబోతుందంటారు? ఈరోజు దాదాపు 10,500 మంది ఓటర్లలో నాకు తెలిసి 8,000 నుంచి 9,000 వరకు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇటీవల ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఎర్రబలి చెరువు నీటి విషయమై 1978 నుంచి 2024 వరకు రాజశేఖర రెడ్డి గారి నుంచి వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వరకు అనేక సందర్భాల్లో ఎర్రబలి చెరువుకు నీళ్ళు ఇస్తాం, ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికంతా మేలు చేస్తామని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఆ హామీని అమలు చేయలేకపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు గాను ఆ హామీలు అమలు చేయలేకపోయారు. ఈ ఎన్నికల తర్వాత మా దృష్టికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి
ఆయనతో మేము స్పష్టమైనగా ఒక మాట తీసుకోవడం జరిగింది. పులివెందుల కదిరి మధ్యలో అంద్రినివ ఉపకాలువలు ఉన్నాయి. ఆ కాలువల నుంచి ఒక చిన్న గేటు పెడితే అది పెద్ద లక్షలు ఖర్చు కాదు, 1 లక్ష 2 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి. దాన్ని కూడా ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అధికారికంగానే అంద్రినివ నుంచి ఎర్రబల్లి చెరువుకు నీళ్లు వచ్చే కార్యక్రమానికి కానీ శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ నీళ్ళు వస్తే దాదాపు 6500 ఓట్ల సంబంధించిన గ్రామాల ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హర్షించడం జరిగింది. వారు కూడా స్వాగతించడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి 47 సంవత్సరాల నుంచి వైఎస్ కుటుంబం చేయలేని పనిని 4 రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేసిందనే కృతజ్ఞతాభావం ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 986 మంది పేదలకు మంచిగా ఒకరు భూమి ఇస్తామని చెప్పి అసైన్మెంట్ కమిటీలో పాస్ చేయడం జరిగింది. నేను కూడా అసైన్మెంట్ కమిటీ సభ్యునిగా పార్టీలకు అతీతంగా మన ప్రాంత పేద ప్రజలు బాగుపడుతున్నారని చెప్పి వారందరూ కూడా నేను కూడా ఆమోదిస్తూ సంతకం చేయడం జరిగింది. కానీ తర్వాత జరిగిన క్రమంలో వాళ్ళందరికీ డీకేటీ పట్టాలు ఇవ్వలేదు, ఆన్లైన్ చేయలేదు, వాళ్ళ సర్వే చేయలేదు, వాళ్ళ భూములను వాళ్ళకు అప్పగించలేదు, పాస్బుక్లు ఇవ్వలేదు. మేము ఈ ఎన్నికల సందర్భంగా మేము ప్రచారం చేసే సందర్భంలో మా దృష్టికి కార్యక్రమం ఈ విషయం వచ్చినప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. గతంలో అసైన్మెంట్ కమిటీలో పాస్ చేయడం జరిగింది. కానీ అప్పుడుండే పాలకులకు చిత్తశుద్ధి లేనందువలన ఈ కార్యక్రమం అమలు చేసే కార్యక్రమంలో వెనుకబడిందని చెప్పినప్పుడు సరే ఇప్పుడు మనం ఎన్నికల నిబంధనలో మనం ఉన్నాం కాబట్టి ఎన్నికల నిబంధనలు పూర్తయిన తర్వాత కోడ్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఆ రైతాంగానికి మేలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయాలు కూడా మేము తెలియజేయడం జరిగింది. 986 మంది రైతులకు మంచిగా 1 ఎకరా అంటే నల్లబరెడ్డిపల్లె ఎర్రవల్లి ప్రాంతంలో 1 ఎకరా 50,000 10,000 కాదు 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఆ రేటు పలుకుతుంది. ప్రభుత్వం ఆ భూమి ఇస్తే ఒక కుటుంబానికి అంటే ఒక కుటుంబంలో ఒక మహిళకి ఇస్తే ఆ కుటుంబంలో పిల్లలు కానీ భర్త కానీ దాదాపు 3,000 మంది ఓటర్లు ఉంటారు. ఆ 3,000 మందికి గాను ఒక్కొక్కరికి 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఒక ఆస్తిని వారికి ఇవ్వడం జరిగే కార్యక్రమాన్ని కానీ శ్రీకారం చుడతాం. ఎర్రబల్లె చెరువు కానీ ఈ డీకేటీ పట్టాల విషయం కూడా ఇవన్నీ కూడా అంటే దాదాపు ఈ మండలంలోనే మెజార్టీ ఓటర్లకు వాటన్నిటిని కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించే పార్టీగా పరిష్కరించే నాయకత్వంగా మమ్మల్ని గుర్తించారు. కాబట్టి ఈరోజు ఏకపక్షంగా ఈ ప్రజలంతా కూడా ఓట్లు వేయడం జరిగింది. మరో 4 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. ఎన్డీఏ కూటమి అండగా నిలబడితే మాకు మంచి జరుగుతుందనే ఒక ఆకాంక్ష, ఒక బలమైన కోరిక, ఒక అభిప్రాయం వాళ్ళందరిలో కూడా వచ్చింది. కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు ఓటు వేసే కార్యక్రమంలో వాళ్ళంతా పాల్గొంటున్నారు. 10,500 ఓట్లలో దాదాపు ఇప్పటి వరకు నాకు అందుతున్న అంచనా ప్రకారము పోలింగ్ అయ్యి అన్ని ఓట్లలో 65% ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థినికి ఓటు వేశారనే ఒక సమాచారం మాకు అందుతుంది. అనేక రకాలైన ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. కాబట్టి అనేక సర్వే సంస్థలు కానీ అనేక మీడియా సంస్థలు కానీ ఈరోజు సర్వే చేస్తున్నాయి. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు 65% పైగా ఓట్లు తెలుగుదేశం పార్టీకి లభించబోతూ ఉన్నాయి. అన్న ఫైనల్గా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ఓర్వలేక ఈ యొక్క వైసీపీ నాయకులు పన్నాగం పడుతున్నారని అనుకోవచ్చా? 100% పన్నాగం పడతానని చెప్పచ్చు. సంక్షేమంగానే అభివృద్ధితో వాళ్ళు పోటీ పోలేదు. ఈరోజు తల్లికి వందనం ఉంది. వాళ్ళు గతంలో కుటుంబంలో ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎంతమంది అర్హులు ఉంటే మేము 100 మందికి ఇస్తున్నాం. గతంలో 3,000 పెన్షన్ పెంచుకుంటూ 2,000 నుంచి పెంచుకుంటూ 3,000 వినాడు. ఈరోజు మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వికలాంగులకు 6,000 ఇస్తూ ఉన్నాం. లేదంటే 100% ఉన్న వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ నెలలోనే దాదాపు 1,00,000 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఓర్చుకోలేని పరిస్థితి. గతంలో అనేక గ్రామాలకు సరైన రహదారులు గుంతల రహదారులు ఉన్నాయి. ఈరోజు మేము గుంతను పూడ్చడం జరిగింది. అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లను వేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహిస్తున్నారు. సాగునీటి రంగానికి సంబంధించి కూడా 2019-24 మధ్య కాలంలో ఈ నియోజకవర్గంలో 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చారు. ఎక్కడ జగన్మోహన్ చూపివ్వండి ఎకరాకు. ఆయనకు కానీ ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2019 జూన్ వరకు ఎంత ఆయకట్టు ఉందో 2024 జూన్ వరకు కానీ అదే ఆయకట్టు ఉంది. 1 ఎకరాకైనా చూపిమని చెప్పండి. ఇప్పుడు చూపిస్తే నేను క్షమాపణగా చెప్తా. మేము చేసిన ఆరోపణ తప్పని చెప్పి నేను చెప్పేదాన్ని కానీ సిద్ధంగా ఉన్నా. ఇవన్నింటిని కూడా ప్రజలు పరిశీలిస్తున్నారు, సమీక్షిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే
చెడ్డ చేస్తారని ఒక ఆలోచన ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రజలు ఆలోచించి బేరీజు వేసుకొని ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించుకొని ఈరోజు ఓటు వేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇందాక మీకు చెప్పినట్టు 65% మంది ఓటర్లు 65% కంటే పైగా 60%కైతే ఒక్క ఓటు కూడా తక్కువ వచ్చే ప్రశ్నే లేదు. అంత బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగిందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా కడప జిల్లాలో ఏదైతే పులివెందుల మండలం కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట మండలంలో అత్యధిక మెజారిటీతో అయితే కూటమి నేతలు గెలిచే పరిస్థితి అయితే చూస్తున్నాం. 2 స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేసి కూడా టీడీపీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి.